ఓం గణానాం త్వా గణపతిగం వవామహే కవిం కవీనాం ఉపవస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానః శృణ్వన్నో దివిస్సేదసాధనం ప్రణో దేవీ సరస్వతి వాజైర్వాజనేపతి ధీనామమిత్రయవతు గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరర్బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః విద్యాక్షమాలాశుకపాలముద్రాం రాజత్కరం కుందశమానకాంతిం ముక్తాఫలాలంకృతశోభితాంగిం బాలాం స్మరే వాంగ్మయ సిద్ధిహేతోః. ప్రేక్షకులకి బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇరవై 9/1/2025 బుధవారం నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం హేమంత ఋతువు పుష్యమాసం. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:39 మొదలవుతుంది. సూర్యాస్తమయం సాయంకాలం 5:49 మొదలవుతుంది. ఈరోజు తిథి పుష్య బహుళ అమావాస్య సాయంత్రం 6:51 వరకు. తదుపరి పాడ్యమి తిథి. ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 9:06 వరకు. తదుపరి శ్రవణ నక్షత్రం. ఈరోజు యోగం సిద్ధియోగం రాత్రి 10:48 వరకు. తదుపరి వ్యతిపాత యోగం. ఈరోజు కరణం చతుష్పాద కరణం ఉదయం 7:14 వరకు. తదుపరి భవకరణం. ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు. ఈరోజు రాహుకాలం పగలు 12 గంటల నుండి 1:30 వరకు. ఈరోజు యమగంట కాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 11:36 నుండి 12:24 వరకు. ఈరోజు వర్జం మధ్యాహ్నం 1:07 నుండి 2:41 వరకు. ఈరోజు అమృత గడియలు రాత్రి 10:33 నుండి 12:07 వరకు. ఈరోజు రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని మనం పరిశీలిద్దాం. వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, మకర రాశిలో రవి బుధ చంద్రగ్రహాలు, కుంభరాశిలో శని, మీనరాశిలో రాహువు శుక్రుడు. ఇక్కడ శుక్రుడు తన యొక్క ఉచ్చరాశి అయిన మీనరాశిలోకి వెళ్ళారు. చంద్రుడు రవితో సంయోజకత చెందారు. బుధగ్రహం కూడా మకర రాశిలోనే ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గ్రహస్థితులన్నీ కూడా చాలా విశేషంగా ఉంటాయి. దయచేసి అందరూ కూడా శ్రద్ధాభక్తులతో వినండి. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రథమపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశనే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నేటి విశేషంలో ఈరోజు చాలా ఆసక్తికరమైనటువంటి అమావాస్య విధి విధానం. ఇది ఈ యొక్క పుష్య బహుళ అమావాస్య అనేది చొల్లంగి అమావాస్య అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ యొక్క చొల్లంగి అమావాస్య అనేటువంటి పేరుతో ఉన్నటువంటి ఈ యొక్క పుష్య బహుళ అమావాస్యని మౌని అమావాస్య అని కూడా పిలుస్తారు. ఇక్కడ మనం ఈరోజు చేసేటువంటి పితృతర్పణాలు, అలాగే సంధ్యావందనాది క్రతువులు, అలాగే ఈరోజు చేసేటువంటి యజ్ఞ యాగాది క్రతువులు, అలాగే ఈరోజు చేసేటువంటి దాన ధర్మాది క్రతువులు అన్నీ కూడా చాలా విశేషంగా, ఒకటి కాదు రెండు కాదు, ఏ పరివారంలో ఏ విధంగా చేసినా కూడా చాలా విశేషమైనటువంటి గొప్ప పరిస్థితులకి దారితీసే విధంగా ఉన్నది ఈరోజు. అంటే ఇక్కడ చాలా బృహత్తరమైనటువంటి ఒక విషయం ఏమిటయ్యా అంటే, మనకి ప్రతిరోజు కూడా మనం ఏదో విశేషంతో ముందుకు వెళ్తున్నాం బ్రహ్మవాక్కు కార్యక్రమంలో. అయితే ఈ చొల్లంగి అమావాస్య నాడు ఒక విచిత్రకరమైనటువంటి గ్రహస్థితి సంయోజకత కుదిరింది.
శుక్రుడు తన యొక్క ఉచ్చరాశి అయినటువంటి మీనరాశిలో ప్రవేశం, చంద్రుడు రవి బుధుల యొక్క సంయోజకతలో మకర రాశి ప్రవేశం. అయితే ఇక్కడ ఏమిటండి గ్రహస్థితి ప్రభావం అని అంటే, శుక్రుడు ఈరోజు మొదలుపెట్టుకుని మీనరాశిలో తన యొక్క ఉచ్చక్షేత్రంలో 124 రోజులు, ఈ రోజుతో కలిపి 124 రోజులు అంటే జూన్ 1వ తారీఖు సాయంత్రం దాకా మీనరాశిలోనే ఉండబోతున్నాడు. ఇది చాలా విశేషమైనటువంటి పరిస్థితి. అంటే శుక్రుడు తన యొక్క ఉచ్చరాశిలోని 124 రోజులు అదే వరుస క్రమంలో ఉండి తర్వాత మేషరాశిలోకి వెళ్ళడం అనేది ఇది మనం చెప్పుకోదగ్గ పరిణామం. అందువల్ల చాలా విశేషమైనటువంటి గ్రహ సంచారం, చాలా విశేషమైనటువంటి గ్రహస్థితి పరిపాలన, చాలా విశేషమైనటువంటి సంయోజకత ప్రభావం మానవ జీవన మనుగడ మీద పడబోతోంది. అందువల్ల చొల్లంగి అమావాస్య అనేది సప్తఋషులు సైతం ఆ యొక్క పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేసినటువంటి రోజు. అది కూడా మౌనంగా స్వామివారి మీద ధ్యానం చేసుకుంటూ చేసినటువంటి మహా తపస్సులు చేసినటువంటి రోజు. ఇటువంటి రోజుని ప్రతి ఒక్కరూ కూడా పితృదేవతా తర్పణం, అలాగే పితృదేవతలకి పిండ ప్రధానం, అలాగే పితృదేవతలకి చక్కనైనటువంటి ఆ యొక్క వంశదేవతలకి నమస్కారం చేయడం, బ్రాహ్మణ పండితులు ఇంటి పురోహితుల వారిని పిలిపించి చక్కనైన స్వయంపాక దక్షిణ తాంబూలాది క్రతువులన్నీ శుభ్రంగా చక్కగా ఇచ్చి వారి ఆశీర్వచనం తీసుకోవడం ప్రధానమైన అంశం. అమావాస్య నాడు చేసినటువంటి పితృదేవతారాధన, ఆ యొక్క పితరులు ఏ లోకంలో ఉన్నా వారికి వెళ్ళి వారి యొక్క ఆశీర్వచనం విశిష్టంగా వచ్చేటువంటి రోజు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా చక్కనైనటువంటి శుభ పరిణామాలుగా ఉండే చొల్లంగి అమావాస్య మహాపర్వదినాన్ని వినియోగించుకుని మొట్టమొదటి గణపతి ఆరాధన చేసుకుని తర్వాత ఈ యొక్క పితృదేవతారాధన చేసుకుని ఆ యొక్క మీ ఇంట్లో ఉన్న వంశీకుల యొక్క ఆశీర్వచనం పొందండి. మీకు సద్గతులు లభించడంలో ఎటువంటి సందేహం లేదు. రానున్న రేపటి నుండి వచ్చే మాఘమాసం అంతా కూడా శుభప్రదంగా, నిండు కళ్యాణంగా, శుభప్రదమైనటువంటి ఆశీర్వచనంతో, పితరుల ఆశీర్వచనంతో మీరు ఇంకా దినదినాభివృద్ధి పొందుతారనడంలో కూడా ఎటువంటి సందేహం లేకుండా ఉంటుంది. అందువల్ల చాలా విశేషమైనటువంటి గ్రహస్థితిలో చొల్లంగి అమావాస్య వచ్చింది ఈ సంవత్సరం. అందరూ వినియోగించుకోండి. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి గోచార రీత్యా రాసుల యొక్క శుభ ఫలితాలు. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదంలో ఉన్నటువంటి మేషరాశి వారికి ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు. ఇక్కడ ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడి యొక్క గమనం ఇక్కడ మేషరాశి వారికి ఉపకరిస్తుందంటే ఖచ్చితంగా ఉపకరిస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. శుభమూలికమైనటువంటి వ్యవహారాలకి మేషరాశి వారికి శుభప్రదమైనటువంటి పరిస్థితులకి శుక్రుడు అనుకూలిస్తున్నాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. దశమ కేంద్రంలో ఉన్న రవి, చంద్ర, బుధులు చాలా ఉపయుక్తంగా ఉన్నారు. అందువల్ల పితృదేవతల యొక్క ఆరాధన చేయండి. మేషరాశి వారు చాలా కలిసి వస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి వారికి రాశ్యాధిపతి ఏకాదశంలోకి వచ్చేశారు. అందులోని ఉచ్చక్షేత్రంలోకి వచ్చారు. ఈ అమావాస్య నిజంగా వృషభ రాశి వారికి చాలా నిర్దిష్టమైన శుభ ఫలితాలను ఇచ్చేటువంటి అమావాస్యగా వీరి యొక్క చరిత్ర, జన్మ చరిత్రలోనే నిలిచిపోతుంది. ఇక నుండి వృషభ రాశి వారికి ధనాదాయం అద్భుతంగా ఉంటుంది. ధనయోగ సంపదలు బాగుంటాయి. అలాగే పోగొట్టుకున్న ప్రతి నష్టం కూడా వృషభ రాశి వారికి చాలా అద్భుతంగా చేరుతోంది. అందువల్ల పితృదేవతల యొక్క ఆరాధన చేస్తూ సూర్యనారాయణమూర్తికి కూడా అర్ఘ్యప్రదానం ఇస్తూ చక్కనైనటువంటి శాకాహార నియమాన్ని పాటించండి. చొల్లంగి అమావాస్య నాడు అద్భుతంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు,
పునర్వసు 1, 2, 3 పాదాల్లో పుట్టినటువంటి మిథున రాశి జాతకులందరికీ కూడా దశమ కేంద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క శుక్రుడి యొక్క స్థితి ఏదైనా ఉపకరిస్తుందా అంటే లాభాల పంట అధికంగా ఉంచుతుంది. కాకపోతే ఈరోజు మాత్రం మిథున రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వల్ల మానసిక శారీరక రుగ్మత అధికంగా ఉంటుంది. అందువల్ల పితృదేవతల యొక్క ఆరాధన చేయండి. ఖచ్చితంగా ఈ యొక్క చొల్లంగి అమావాస్య నాడు ఆ యొక్క మిథున రాశి వారికి చాలా చాలా ఉపకరిస్తుంది. ఎందుకంటే పితరులు ఆశీర్వచనం మిథున రాశి వారికి ఇప్పుడు చాలా ఉపయుక్తం కూడా. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో పుట్టినటువంటి కర్కాటక రాశి జాతకులందరికీ కూడా నిగూఢమైనటువంటి ఆ యొక్క భాగ్యస్థాన శుక్రుడు లక్ష్మీ కళనిస్తున్నారు. అంటే కర్కాటక రాశి వారికి కూడా ఈ యొక్క చతుర్థ ఏకాదశాధిపతి భాగ్యస్థానంలో ఉండి ఉపయుక్తమైనటువంటి పరిస్థితులనే ఇస్తున్నారు. కావున కర్కాటక రాశి వారికి తిరుగులేదు. సప్తమ చంద్రుడు అద్భుతం. అందువల్ల కర్కాటక రాశి వారికి పోగొట్టుకున్న ప్రతి నష్టం తిరిగి వస్తోందనే ఆనందంలో ఉంటారు. ఖచ్చితమైనటువంటి శుభ పరిణామాలు ఈ యొక్క కర్కాటక రాశి వారికి పొందుపరిచి ఉన్నవి. పితృదేవతల యొక్క ఆరాధన చేయండి, ఖచ్చితంగా శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదంలో ఉన్నటువంటి సింహరాశి వారికి చాలా చాలా విశేషమైనటువంటి ఈ యొక్క అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు, సప్తమ శుక్రుడి కన్నా అష్టమ శుక్రుడు ఒకంత లాభాన్ని ఇస్తాడు. కాకపోతే కొన్ని పరీక్షలు ఉంటాయి. కానీ ఈ అష్టమ శుక్రుడి వల్ల మరి ఉచ్చస్థితిలో ఉన్నటువంటి అష్టమ స్థానంలో ఉన్న శుక్రుడి వల్ల ధనాదాయం బాగుంటుంది. ముఖ్యంగా రుణాలు ఎలా తీర్చాలి అనే సందిగ్ధావస్థలో ఉన్నటువంటి మీ యొక్క సింహరాశి వారికి రుణాలు తీర్చే మార్గం, ఆదాయం పెరిగే మార్గం ఇప్పుడు అద్భుతంగా ఉంటుంది. అందువల్ల జాగ్రత్త వహిస్తూ ప్రతి వ్యవహారంలో కూడా మీరు ఆచితూచి అడుగు వేయండి. పితృదేవతల ఆరాధన చేయండి. పితృదేవతల యొక్క అనుగ్రహంతో మీరు ఇంకా అభివృద్ధి పొందుతారు. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో పుట్టిన కన్యా రాశి వారికి ఇప్పుడు ఈ కన్యా రాశి వారు చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే భాగ్యస్థానంలో ఉన్న వక్రించిన గురువు యొక్క ప్రభావ తీవ్రత గురువు నుండి పంచమ కేంద్రంలో మీ రాశి మీదే ఉన్నది. అలాగే మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు అంటే దశమ కేంద్ర కుజుడి యొక్క చతుర్థ భావ దృష్టి మీ రాశి మీదే ఉన్నది. సప్తమంలో ఉన్న రాహువు యొక్క ప్రభావ దృష్టి మీ రాశి మీదే ఉన్నది. అలాగే ఇప్పుడు శుక్రుడి యొక్క సప్తమ దృష్టి కూడా మీ రాశి మీదే ఉన్నది. అంటే ఆదాయం ఎంత వస్తుందో ఖర్చులు కూడా అంతే ఉంటాయి. ఎంత రాజపూజ్యం ఉంటుందో అంతవరకు అవమానం కూడా ప్రభావితం ఉంటుంది. అంటే మీరు చేసే పని మీద జనుల యొక్క దృష్టి అధికంగా ఉండే రోజుల్లోకి వెళ్తున్నారు మీరు. అంటే ప్రతి పనిని కూడా ఆచితూచి అడుగు వేయండి. ఇదే కన్యా రాశి వారికి చెప్పబోతుంది. ఏ మాత్రం తడబాటు జరిగినా, చిన్న పొరపాటు జరిగినా దాన్ని సరిదిద్దుకునే అవకాశం కూడా లేనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉంటారు. అందుకే ఎటువంటి పరిస్థితుల్లోనే కూడా ఏ పొరపాటు లేకుండా 1కి 2 సార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకునే ముందు పెద్దల్ని అడిగి నిర్ణయం తీసుకుంటే దానికి ఏ సమస్య రాదు. అందువల్ల పితృదేవతల ఆరాధన ఖచ్చితంగా జరిగి తీరాలి. దీనివల్ల పితరుల ఆత్మశాంతి మీ కన్యా రాశి వారికి చాలా ఉపయుక్తమవుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి.
చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క తులారాశి వారికి చాలా చాలా విశేషమైనటువంటి గ్రహస్థితి ఈ రోజు నుండి మొదలవుతుంది. రాశ్యాధిపతి 6వ ఇంట ఉచ్చస్థితిలో ఉన్నారు. అంటే శత్రువర్గం యొక్క తీరుతెనులన్నీ కూడా పూర్తిగా సమసిపోయి ఆభరణయుక్తంగా ఉండేటువంటి జీవితం, ధనయోగం అద్భుతంగా ఉంది. కానీ ఇక్కడ మీరు ఆదాయాన్ని మించినటువంటి ఖర్చులు పెట్టవలసిన పరిస్థితులు కూడా ఇక నుండి మొదలవుతాయి. ఎందుకంటే అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ చంద్రుడు, అర్ధాష్టమంలో బుధుడు. దీనివల్ల ఈ యొక్క త్రిగ్రహ యోగం అనేది ఏం జరుగుతోందయ్యా అంటే మిమ్మల్ని అన్ని రకాలుగా కూడా లేనిపోని అనవసరమైన ఖర్చులు, 10,000 రూపాయల ఆదాయం వస్తుంది, ఆనందమే. 15,000 రూపాయల అనవసరమైన ఖర్చు వస్తుంది. ఆ ఖర్చు పెట్టకపోతే నరగోలగంద ఉంటుంది. ఇలాంటి విషయాల్లో తులారాశి వారు చాలా ఇబ్బంది పడతారు. అందువల్ల ఖచ్చితమైనటువంటి పితృదేవతల యొక్క ఆరాధన చేస్తే తులారాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో పుట్టిన వృశ్చిక రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి ఆ యొక్క వక్రించిన కుజుడి యొక్క ప్రభావం, రాశ్యాధిపతి అష్టమ స్థానంలో వక్రించి ఉండడం, తృతీయంలో చంద్రుడు యోగించడం, అలాగే ఇప్పుడు పంచమ శుక్రుడు. ఇక్కడ వృశ్చిక రాశి వారికి జ్ఞాతుల వల్ల మాత్రమే ఇబ్బందులు అధికంగా ఉంటాయి. అందువల్ల సన్నిహితులు, స్నేహితులు, బయట వాళ్ళు అందరూ వీళ్ళని పొగుడుతూ ఉంటే సొంత వాళ్ళు, రక్త సంబంధీకులు ఈ వృశ్చిక రాశి వారి మీద కొన్ని మాటలు విసురుతూ ఉంటారు, కొన్ని అపార్థాలకి తావునిస్తారు. ఇత్యాదివన్నీ కూడా వృశ్చిక రాశి వారికి కొంచెం మానసికంగా ఇబ్బందిగా ఉంటుంది. పితృదేవతల యొక్క ఆరాధన చేస్తే చొల్లంగా అమావాస్య నాడు ఖచ్చితంగా సప్త ఋషుల అనుగ్రహం, పితరుల అనుగ్రహం మీకు అద్భుతంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉన్నటువంటి ధనుస్సు రాశి జాతకులందరికీ కూడా మీ యొక్క షష్ట్యాధిపతి, ఏకాదశ లాభాధిపతి చతుర్థ స్థానంలోకి వెళ్ళారు. ఇంకా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఆదాయ మార్గాలు అధికంగా పెరుగుతాయి. ఎందుకంటే చతుర్థ స్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నటువంటి శుక్రుడి యొక్క సప్తమ దృష్టి మీకు ఆ యొక్క దశమ కేంద్రం మీద ఉన్నటువంటి కేతువు మీద పడింది. అంటే ఆధ్యాత్మిక ధోరణి అధికంగా మొదలవుతుంది. అన్ని రకాలుగా కూడా వివాహాది శుభ కార్యక్రమాలు, ఆ యొక్క గృహప్రవేశాది శుభయోగ్యాలు, పూర్వం మిత్రులను కలుసుకోవడం, అలాగే చేసే ప్రతి పనిలోనే కూడా బంధువుల యొక్క అనుగ్రహం అధికంగా ఉండడం ఇత్యాదివన్నీ ధనుస్సు రాశి వారికి పొందుపడుతున్నాయి. అందువల్ల చేసేటువంటి ప్రతి విషయంలో కూడా మరి అన్ని రకాలుగా కూడా మాతృవర్గరీత్యా చాలా బలం పెరుగుతుంది. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి చేసే ప్రతి పనిలోని ఉపయోగం అధికంగా ఉంటుంది, ధనయోగం అధికంగా ఉంటుంది. పితృదేవతల ఆత్మశాంతి కోసం, పితృదేవతల యొక్క రుణం తీర్చుకోవడం కోసం చక్కనైనటువంటి పితృదేవత యజ్ఞం చేయండి. అద్భుతంగా ధనుస్సు రాశి వారికి ఆ యొక్క చొల్లంగి అమావాస్య నాడు మీరు చేసేటువంటి ఆ యొక్క పితృదేవత యజ్ఞమే మిమ్మల్ని అన్ని రకాలుగా కాపాడుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క మకర రాశి వారికి త్రిగ్రహ యోగం అద్భుతాన్ని ఇస్తోంది. ఈ యొక్క అద్భుతమైనటువంటి త్రిగ్రహ యోగంలో 3 అంశాలని చాలా సూటిగా స్పష్టంగా అర్థమయ్యేలా చెప్తాను, శ్రద్ధగా వినండి. మొదటిది ధనయోగం, 2 రుణ విమోచనం, 3 సాత్వికమైనటువంటి జీవన విధానం. ఇది ఈ యొక్క మకర రాశి వారికి పొందబరుచి ఉన్నది. అందువల్ల జాగ్రత్తగా విశ్లేషణ చేస్తూ ప్రతి పనిలోని కూడా అవగాహన సదస్సుగా ఏ మాట వచ్చినా 1-2 సార్లు ఆలోచించి తీసుకునే నిర్ణయం ఖచ్చితమైనటువంటి మకర రాశి వారి విజయ అవకాశాలని పెంచుతూ ఉంటుంది. పితృదేవత ఆరాధన, పితృయజ్ఞ ఆరాధన ఖచ్చితంగా చేయండి. మకర రాశి వారు ఇంకా అద్భుతంగా ఉంటారు. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి.
ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క కుంభరాశి వారికి ద్వితీయంలో 2 గ్రహాలు ఉన్నాయి, రాహువు శుక్రుడు. ద్వాదశంలో 3 గ్రహాలు ఉన్నాయి, రవి బుధ చంద్రులు. అలాగే ఈ కుంభరాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి పెద్ద ప్రమాదకరమైన సంఘటన ఏమిటంటే మీరు మాట్లాడే మాటల తీరు యొక్క ధోరణి. మీరు ఎంత చక్కగా మౌనంగా శుభప్రదంగా మౌనవ్రతం ఆచరిస్తారో మీ కుంభరాశి వారికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. లేకపోతే మీ మాటే మీరు భారీ మూల్యం చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడే స్థితికి ఉంటుంది. 12వ ఇంట 3 గ్రహాలు ఉంటే విపరీతమైన ఒత్తిడి వస్తుంది. అందువల్ల ఈ అమావాస్య నాడు పితృదేవతల ఆరాధన అధికంగా చేయండి, మౌనంగా ఉండండి, ఎవరితో కూడా వాదించవద్దు, సంభాషించవద్దు. చక్కనైనటువంటి పుష్యబహుళ అమావాస్యని వినియోగించుకోండి. రానున్న కాలం అంతా కూడా మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క మీనరాశి వారికి మరి శుక్రుడు ఎప్పుడైతే రాశిచక్రంలో తన యొక్క ఉచ్చక్షేత్రంలోకి వచ్చాడో ఆ యొక్క శుక్రుడి వల్ల, అలాగే ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి 3 గ్రహాలు రవి బుధ చంద్రగ్రహాల వల్ల చాలా చాలా అద్భుతమైనటువంటి శుభయోగాలు మీనరాశి వారికి చాలా చాలా అదృష్టవంతంగా ఈ మౌని అమావాస్య చొల్లంగి అమావాస్య తలుపులు తెరుస్తోంది. ప్రతి పనిలోని విజయం, ప్రతి మాటలోని ధైర్యం, ప్రతి విషయంలోనే కూడా బంగారం పట్టినట్టుగా ఉండేటువంటి సందర్భం ఇత్యాదివన్నీ కూడా మీనరాశి వారికి ఉన్నాయి. మరి ఇది శాశ్వతమా అంటే కొన్నాళ్ళు మాత్రమే. అందుకే పితృదేవతల యొక్క ఆరాధన చేయడం వల్ల శాశ్వతమైన కీర్తి చంద్రికలు మీనరాశి వారు అందుకుంటారు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ చొల్లంగి అమావాస్య మౌని అమావాస్య నాడు మాట తక్కువగా అంటే మితభాష్యం స్మిత ప్రజ్ఞగా 12 రాసుల వారు కూడా పితృదేవతల ఆరాధన చేయండి, అంత శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాతు. మనకి గణపతిలోని చాలా చాలా నిగూఢమైనటువంటి శుభయోగాలు నిలబడుతున్నాయి అనడానికి ఈరోజు గణపతి ఆరాధన కనుక చేస్తే ఈ చొల్లంగి అమావాస్య నాడు ఎటువంటి విఘ్నములైనా తొలగిపోతాయి. ఆ విఘ్నములన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే ఆకస్మికంగా వచ్చేటువంటి సమస్త మిథ్యా అపవాద దోషాలు, నీలాపనిందల దోషాలు, సమస్త రుగ్మత దోషాలు అన్నీ కూడా సమసిపోయి విఘ్నేశ్వరుడికి చాలా చాలా అద్భుతమైనటువంటి శక్తి ఏమిటయ్యా అంటే ఆ యొక్క భక్తుడిని ఆమాంతం అన్నిటికన్నా ఎక్కువగా మిన్నగా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణతగా ఉంచేటువంటి యోగం. అటువంటి యోగశక్తి కేవలం విఘ్నేశ్వరుడికి మాత్రమే ఉన్నది. అందుకే ఆ విఘ్నేశ్వరుణ్ణి ప్రథమ పూజ్యుడిగా మనకి కలియుగంలో కలౌ గణపతి అని అన్నారు. కలియుగంలో గణపతి మాత్రమే ప్రథమ పూజ్యుడిగా ఆ విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన ఈ అమావాస్య నాడు ఎంత ఎక్కువగా చేస్తే, ఆ లక్ష్మీ గణపతి ఆరాధన ఎంత ఎక్కువ జపం చేస్తే ఈ పుష్యమాసం అంతా కూడా జపం చేసిన ఫలితం విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధనలో ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్క గణపతి ఆరాధకులు అందరూ కూడా గణపతిని ఎక్కువగా ఆరాధించండి. అలాగే మౌని అమావాస్య నాడు దేవతా మంత్ర పఠనాన్ని అధికంగా చేయండి, గాయత్రీ మంత్రాన్ని అధికంగా పఠనం చేయండి, సంధ్యావందనాది క్రతువుల్ని తప్పనిసరిగా త్రికాలము చేయండి. దీనివల్ల అమావాస్య నాడు పితృదేవతల ఆరాధనతో పాటు ఈ గణపతి ఆరాధన కూడా చేయడం వల్ల వంశం కీర్తి చంద్రికల్ని అందుకుంటుంది. ఈ విధంగా నేటి చొల్లంగి అమావాస్య మహాపర్వదినంలో ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి స్థితిని మనం తెలుసుకుంటూ రేపు అద్భుతమైనటువంటి అందరికీ నచ్చేటువంటి మాసం మాఘమాసం ప్రారంభోత్సవం. రేపటి నుండి చక్కనైనటువంటి బ్రహ్మవాక్కు కార్యక్రమంలో మన అందరం కూడా ప్రాతకాలాన్ని కలుసుకుంటూ మరి ఆ మాఘమాస వైశిష్ట్యాన్ని కూడా మనం చెప్పుకుంటూ అందరూ కూడా బ్రహ్మవాక్కు కార్యక్రమాన్ని ఇంకా ఇంకా సుసంపన్నమైనటువంటి ఆ యొక్క కార్యక్రమ విధానాన్ని పెంచుకుంటూ
అందరూ కూడా శుభప్రదంగా ఉండాలి, మీ పితృదేవతల ఆశీర్వచనం మీ కుటుంబ సభ్యుల మీద ఉండాలని మనసావాచ కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.